హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు gnanayudhivlogs. నేను మీ అశ్విని. బయట వాతావరణం చల్లగా ఉండి వేడి వేడి టీ తాగుతూ పకోడీ తింటూ ఉంటే ఆ మజానే వేరు కదండి. అంతేకాదండి, ఈ టీ మరియు పకోడీ పైన చాలామంది కవితలు కూడా రాశారంటేనే అర్థమవుతుంది కదా వాటి టేస్ట్ ఏంటో. ఆ టేస్ట్ వర్షం పడేటప్పుడు ఎంజాయ్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఆ ఎక్స్పీరియన్స్. నిన్నైతే సత్తుపల్లిలో ఫుల్ వర్షం అండి. అందువల్ల నేనైతే వర్షం పడేటప్పుడు చక్కగా టీ పెట్టేసి పకోడీ అయితే వేసేసాను. సూపర్ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేసేసాము అన్నమాట వర్షం పడేటప్పుడు. చూసారా ఎంత వర్షం పడుతుందో. నిన్నంతా కూడా ఫుల్ వర్షం అండి. అసలు ఇంత వర్షం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. విపరీతమైన గాలితో వచ్చిందండి వర్షము. ఈ వర్షంలో అయితే ఎలాగూ బయటకు వెళ్ళలేము కదా, కానీ ఇంట్లో మాత్రం చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ అయితే తప్పకుండా మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేసేయాలండి. ఇది చూసారా, టీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఏంటి టీ ప్రిపరేషన్ అనుకోకండి. టీని ఎలా తాగితే మంచిదో మనలో చాలా మందికి తెలియదు కదా. టీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనం ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాము. దానికోసం ముందుగా నేను ఇక్కడ స్టవ్ వెలిగించి పాలైతే పెట్టేశాను. పాలు కాస్త పొంగొచ్చిన తర్వాత టీ పొడిని యాడ్ చేసుకోవాలి. టీ పొడి కాస్త అందులో మరిగిన తర్వాత ఒక 2 స్పూన్ల పంచదార అయితే వేసేసుకోవాలి. ఇది కొంచెం మరిగేలోగా కాస్త అల్లము, ఒక యాలుక, 2 మిరియాలు వేసి వీటిని అంతా కూడా మెత్తగా దంచుకోవాలండి. ఇందులో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా టీలో దిగాలన్నమాట. వీటన్నిటిని కాస్త మెత్తగా దంచుకున్న తర్వాత వీటిని మరిగే టీలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మరగనివ్వాలండి. అందులో ఉన్న ఫ్లేవర్స్ అంతా కూడా టీలోకి దిగాలన్నమాట. అలా మరగనివ్వాలి. ఇది బాగా మరిగిన తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, ఎంతో హెల్దీ అయినటువంటి టీ అయితే రెడీ అయిపోయినట్లే. సాధారణంగా ప్రతిరోజు టీ తాగితే ఎక్కువ రోజులు బ్రతుకుతారని చైనీయులు నమ్ముతూ ఉంటారంటండి. అక్కడ వారు టీని ఇష్టంగా తాగుతారట. అదేవిధంగా జీవనకాలం కూడా ఎక్కువగా ఉండేది కూడా చైనాలోనేనంటండి. దీంతో వాళ్ళకి టీ తాగితే ఎక్కువ కాలం బ్రతకొచ్చు అనే నమ్మకం కలిగిందంట. అంతేకాదండి, టీ తాగితే స్కిన్ ముడతలు పడదని మరియు బ్రెయిన్ కూడా యాక్టివ్గా పనిచేస్తుందని గుర్తించారు మన ఎక్స్పర్ట్స్. టీ వల్ల శరీరానికి విటమిన్స్, మెగ్నీషియము, పొటాషియము ఇలా అన్ని ఖనిజాలు కూడా అందుతాయండి. అలా అని ఎక్కువగా త్రాగేకండి, డైలీ 1 or 2 కప్స్ చాలు. నెక్స్ట్ ఇక్కడైతే పకోడీ ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఓన్లీ టీ ఉంటే సరిపోతుందా, ఆ పకోడీని కూడా తయారు చేయాలి కదా. ఇక్కడ పకోడీ కోసం అయితే శనగపిండిని నేను జల్లించేసుకుంటున్నాను. ఇందులో ఏమి ఉండలు లేకుండా ఉంటే చాలా చక్కగా వస్తాయండి పకోడీ. చూడండి, ఇలా జల్లించేసుకున్నాను అనమాట శనగపిండిని. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని 2 మీడియం సైజు ఉల్లిపాయలని పొడవుగా సన్నగా చాప్ చేసేసుకున్నాను. వాటితో పాటుగా జల్లించుకుని శనగపిండిని అంతటిని కూడా అందులో యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలకి 1 కప్పు శనగపిండి సరిపోతుందండి. దీనిలోనే కాస్త వాము, దాంతోపాటుగా కాస్త కరివేపాకు సన్నగా కట్ చేసేసుకుని వేసుకుంటున్నాను అనమాట. దాంతోపాటు టేస్ట్కి సరిపడా సాల్ట్, కారాన్ని యాడ్ చేసేసుకుని ఇందులో కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత కొంచెంగా వాటర్ని వేసుకుని చక్కగా పిండిని అంతటిని కలిపేసుకోవాలండి. నెక్స్ట్ పిండి అంతటిని కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకోవాలి పకోడీ వేపుకోవడానికండి. కడాయిలో పకోడీ వేగటానికి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకుని అవి బాగా కాగిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని అంతటిని కూడా ఇలా పకోడీల్లో అయితే వేసేసుకోవాలి. బయట వాతావరణంగా చల్లగా ఉంది కదండి, వేడి వేడి టీ తాగుతూ ఇలా పకోడీలు అయితే వేడిగా వేసుకుని అప్పటికప్పుడు ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కదా. ఎంతోమంది వీటి మీద కవితలు కూడా రాశారండి. అంటేనే అర్థం చేసుకోవచ్చు వీటి టేస్ట్ ఎంత ఎక్కువగా ఉంటుందో. సో టీతో పాటుగా ఇలా నేను పకోడీ అయితే కూడా వేసేసాను. ఇలా పకోడీ అంతా కూడా 2 వైపులా ఈవెన్గా వేగిపోయిన తర్వాత పకోడీని అయితే తీసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో టేస్టీ అయినటువంటి పకోడీ చక్కటి టీతో అయితే సిద్ధమైపోయింది. ఈరోజు ఈ వర్షానికి మేము చేసుకున్న 2 వంటలు మరి మీకు నచ్చాయా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.
టీ ప్రిపరేషన్, పకోడీ ప్రిపరేషన్ రాని వారి కోసం ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ అశ్విని. స్టే ట్యూన్ టు జ్ఞానయుధి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.